హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ వరకు బంగాళాదుంపలను తీసుకున్నాను. ఇలా ఒక గ్రేటర్తో ఇలా తొక్కను తీసేసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళాదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే రకంగా మిగతా బంగాళాదుంపల్ని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఒకసారి ఉడికిన తర్వాత వీటిని తీసుకొని ఇలా చల్ల నీళ్ళలో వేసుకొని ఒకసారి కడగాలి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ పైన ఇలా వేసుకొని తడి అనేది లేకుండా ఈ బంగాళాదుంపల్ని ఇలా తడి లేకుండా ఇలా తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన బంగాళాదుంపల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. టమాటా సాస్తో కానీ టమాటో కెచప్తో తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.